హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 40. సుమతి కానీ అశ్వత్ వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిరా. మీ నాన్న చెప్పింది వింటేనే అర్థమవుతుంది కదా అంటుంది. అశ్వత్ సుమతిని కూర్చోబెట్టి ఆ చెయ్యి తన చేతిలోకి తీసుకుని, అమ్మా, నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉందా లేదా? సుమతి, ఉందా అశు, కానీ అశ్వత్, కృతిని వాడేమీ చేయలేడమ్మా. నువ్వు కంగారు పడకు, తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది కదా, నేను చూసుకుంటాని అంటాడు. ఇక మనసులోనే వాళ్ళ అమ్మకి కొంచెం ధైర్యంగానే ఉంటుంది. ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? పెళ్లి కూడా ముందు అనుకున్న ముహూర్తం కాకుండా మార్చి పెట్టింది అంటే అమ్మ నా దగ్గర ఏమైనా దాస్తుందా అని సుమతి వైపు చూసి అడుగుదామా వద్దా అని ఆలోచిస్తూ, చెప్పేదైతే ముందే చెప్పేది, ఇప్పుడు అడిగినా చెప్పకపోవచ్చు, నేనే తెలుసుకుంటాను. నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అంటాడు అశ్వత్. ప్రణవ్, అవునంటీ, మేమిద్దరం ఉన్నాం కదా, కృతికి ఎవరి వల్ల ప్రమాదమో తెలిసింది కదా, ఇంకా జాగ్రత్తగా ఉంటాము. మీరు ప్రశాంతంగా ఉండండి ఆంటీ అంటాడు. ఇంకా సుమతి రూమ్ లోకి వెళ్తుంది. ఇదంతా పైనుండి చూస్తున్న మిని రూమ్ లోకి వెళ్ళి కోపంగా ఫ్లవర్ వాజ్ విసిరేస్తుంది. భార్గవి, నీ కోపం, నీ చేతగానితనం దాని మీద చూపిస్తే అదేం చేస్తుంది? దానికి మిని గట్టిగా, అత్త, అసలే నేను చిరాకులో ఉన్నా, నాకు కోపం తెప్పించొద్దు. భార్గవి, ఇది చేస్తాను అది చేస్తాను అన్నావు, వాడు వచ్చి తీసుకెళ్తాడు అన్నావు, కానీ కృతి ఇంటికి వచ్చింది. కాదు కాదు, అశ్వత్ తీసుకుని వచ్చాడు. మిని కోపంగా భార్గవి వైపు చూసి, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అత్తా? భార్గవి, చూడు మిని, అశ్వత్ కృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. తన చూపు దాటి మీరు కృతిని ఏమీ చేయలేరు. నా మాట విని ఇక్కడ ఉండడం కంటే ఇంటికి వెళ్తేనే మంచిది అని బయటికి వెళ్తుంది. మిని, అత్త కూడా ఇలా మారిపోయిందేంటి? అసలు ఈ వైభవ్ కృతిని ఎందుకు తీసుకెళ్లేదు అని వైభవ్కి కాల్ చేస్తుంది. మాలినీదేవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేలోపు మిని, వైభవ్, ఎందుకు దాన్ని వదిలేశావు? ఆ కృతి నా ప్రాణం అన్నావు, దానికోసం ఏమైనా చేస్తాను అన్నావు, మరి ఎందుకు వదిలేశావు చెప్పు అంటుంది ఆవేశంతో ఊగిపోతూ. మాలినీదేవి, అంటే ఆ కృతి గురించి మా వైభవ్ చెప్పింది నువ్వేనా అంటుంది ఫోన్లో. మిని ఒక్కసారిగా తన వాయిస్ గుర్తుపట్టి, ఈవిడ వైభవ్ నానమ్మ కదా అనుకుని, అమ్మమ్మ గారు మీరా, వైభవ్ ఎక్కడా? మాలినీదేవి హాస్పిటల్ పేరు చెప్పి వెంటనే ఇక్కడికి రాని కాల్ కట్ చేస్తుంది. మిని, ఈ రోజు నా టైం అస్సలు ఏం బాగోలేదు, పోయి ఈవిడే ఫోన్ లిఫ్ట్ చేయాలా, అయినా హాస్పిటల్కి రమ్మంది ఎందుకు అని అనుకుంటూ వెళ్తుంది. అశ్వత్, ప్రణవ్ ఇద్దరు హాల్లో కూర్చుని, సెక్యూరిటీ పెంచు ఎప్పటికప్పుడు, ఆ వైభవ్ ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో ప్రతి ఒక్కటి అన్నీ నాకు తెలియాలి అంటాడు అశ్వత్. ప్రణవ్, ఆ వైభవ్ కోలుకోవటానికి మినిమం 2 వీక్స్ పడుతుందంట్రా, ఈలోపు మీ పెళ్ళైపోతుంది అంటాడు. అశ్వత్, లేదు ప్రణవ్, కృతి తనకు వాడంటే ఇష్టం లేక వచ్చేస్తే అర్థం చేసుకోకుండా తన కోసం ఇక్కడి వరకు వచ్చిన వాడు కృతి వేరొక్కరికి దక్కుతుంది అంటే వాడు ఊరికే ఉండడు. కృతిని తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి ఖచ్చితంగానే చేస్తాడు అంటాడు. ప్రణవ్, నేను హాస్పిటల్ దగ్గర మన వాళ్ళని పెట్టాను, వాడిని గమనించమని కూడా చెప్తాను అంటాడు. ఇంతలో ష్ అని సౌండ్ వస్తూ ఉంటే అశ్వత్ వెనక వైపు చూస్తాడు. దీక్ష ఇహిహి అని నవ్వుతుంది. అశ్వత్, రే, మా చెల్లి పిలుస్తుంది. ప్రణవ్ తల తిప్పి చూస్తాడు. అశ్వత్, ఏమై చేసావురా, డీసెంట్ గా ఉండేదాన్ని లవ్ లో పడేసావు అంటాడు. ప్రణవ్, మా బాబే, అది డీసెంట్ అని నీకెలా అనిపిస్తుందిరా? అది పైకి అలా కనిపిస్తుంది, కానీ అరుంధతి సినిమాలో అనుష్క అంత పవర్ఫుల్ రా. ఎంతైనా మీ చెల్లెలు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అంటాడు దీక్షకి వినబడకుండా చిన్నగా. దీక్ష మళ్ళీ ప్రణాన్ని రమ్మని సైగ చేస్తుంది. అది అశ్వత్ చూసి, వెళ్ళగా, లేదంటే మా చెల్లెలు నిజంగానే అరుంధతి అవుతుంది అంటాడు నవ్వుతూ. ప్రణవ్, అవునరా, అసలే అది సీల్ రాకాసి సీరెత్తదే అంటాడు నవ్వుతూ. దీక్ష వీళ్ళకు దగ్గరగా రావటంతో ఆ మాటలు వినబడి కోపంగా, ఏంటి, నేను సీల్ రాకాస్నా, నిన్ను అని సోఫాలో ఉన్న పిల్లోస్ ప్రణంపై విసురుతూ వెనక్కి పరిగెడుతుంది. దానికి ప్రణవ్ నవ్వుతూ, అందుకనే నువ్వంటే నాకు చాలా ఇష్టం. దీక్ష, చూడు, నువ్వే ఒప్పుకున్నావు,
శీలరాకసేని అని అంటాడు. వీళ్ళ అరుపులు విని అందరూ హాల్లోకి వచ్చి ప్రణవ్ దీక్ష అలా కొట్టుకోవడం చూసి షాక్ అవుతారు. అది కూడా అశ్వత్ ముందు అని అందరూ అలా షాక్ లో బిగిసిపోయి చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా. అప్పటి వరకు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని ఆలోచనలో మునిగిపోయిన కృతి వీళ్ళని చూసి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి నవ్వుతూ వాళ్ళని చూస్తుంది. ప్రణవ్ కృతి వెనకాలే వచ్చి దాక్కుని, కృతి కాపాడ్రా, రాక్షసి పెళ్లి కాకముందే నన్ను కొట్టే రైట్ తీసేసుకుంది, ప్లీజ్ సేవ్ మీ సిస్టర్ అంటాడు. చుట్టూ ఎవరైనా చూస్తున్నారా లేదో కూడా తెలియకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. ప్రణవ్ దీక్ష కృతి నవ్వు దీక్ష ఆగు అని అంటున్నా ఆగకుండా ప్రణవ్ని పట్టుకుని ఒంగోబెట్టి వీపుపై కొడుతూ ఉంటుంది. ప్రణవ్ ఓసే తబలా కొట్టినట్టు ఏంటి కొట్టడం, అది నా వీపే ఆపవే అంటాడు. అయినా దీక్ష ఆపకపోవటంతో ప్రణవ్ దీక్ష చేయి పట్టుకుని తనను ముందుకు లాగి తనను కొట్టడానికి వీలు లేకుండా 2 చేతులు పట్టుకుని ఏంటే పెళ్లి కాకముందే నన్ను కొట్టి చంపేద్దాం అనుకుంటున్నావా అంటాడు సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ. దీక్ష ప్రణవ్ చేతులు గట్టిగా పట్టుకోవడంతో నొప్పి పుడుతూ ఉంటే వదలరా దున్నపోతూ, నొప్పిగా ఉంది. ప్రణవ్ చూసావా కృతి రెస్పెక్ట్ లేకుండా ఎలా తిడుతుందో, దీక్ష నా నుంచి రెస్పెక్ట్, హాహాహా అలాంటి ఆశయం పెట్టుకోకు అని అంటుంది. అప్పుడే బయట నుంచి వస్తున్న వినోద్ వీళ్ళని చూసి షాక్తో అలా చూస్తూ ఉంటాడు. మళ్ళీ కాసేపటికి తేరుకుని అంటే వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారా అని మేడపై నుండి కిందకి కోపంగా వస్తున్న భార్గవిని చూసి ఇప్పుడు భార్గవి కలువ చేసుకుంటే పెద్ద గొడవే అవుతుంది అని దీక్ష ప్రణవ్ అంటాడు వినోద్ గట్టిగా. ఇంకా నవ్వుతున్న వాళ్ళు వినోద్ అరుపుకి బొమ్మలా నిలబడి భయం భయంగా వినోద్ వైపు చూస్తుంటారు. వినోద్ కోపంగా ఇది ఇల్లు అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా, ఏంటి కేకలు అరుపులు అంటాడు లేని కోపాన్ని నటిస్తూ. దానికి భార్గవి కోపంగా దీక్ష ప్రణవ్ కి 2 తగిలిద్దామనే ఉద్దేశంతో పైనుండి ఫాస్ట్ గా కిందకి వచ్చింది, కానీ వినోద్ వాళ్ళని అరవడం చూసి నేను చెయ్యాల్సిన పని బావగారు చేస్తున్నారు అని సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. వినోద్ ఏం దీక్ష నీకు నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ కదా, చదువుకోకుండా ఈ అరుపులేంటి ఆ గంతులేంటి అంటాడు. ప్రణవ్ ఇందులో తన తప్పేం లేదు, తనని ఏమనకండి అంకుల్, తప్పు నాదే, తనకి కోపం వచ్చేలా మాట్లాడ్డాను అంటాడు. ఇంకా మొదటి నుంచి ప్రణవ్ని బాధ పెట్టే సందర్భం ఏదైనా వస్తే అస్సలు వదులుకొని భార్గవి తప్పు నీదే అని తెలిసినప్పుడు ఎందుకు నా కూతురు జోలికి వెళ్ళటం, అయినా పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లతో అలా రాసుకుని పూసుకుని తిరిగితే రేపటి రోజున తల ఒక మాట మాట్లాడితే నా కూతురికి పెళ్లి ఎలా అవుతుంది అంటుంది మూతి 30 వంకల్ని తిప్పుతూ. వినోద్ ప్రణవ్ చెప్పరా, వాళ్ళ అమ్మ అడుగుతుంది కదా చెప్పరా అని కొన్ను కొడతాడు వినోద్. ప్రణవ్కి ఏం అర్థం కాక తల గోక్కుంటూ అశ్వత్ వైపు చూస్తాడు. వినోద్ అశ్వత్ వైపు చూసి హైబ్రోస్ పైకంటూ మళ్ళీ ప్రణవ్ వైపు చూసి ఏంట్రా నేను నిన్ను అడుగుతుంటే వాణ్ణి చూస్తావు చెప్పు అంటాడు వినోద్. అశ్వత్ కి వినోద్ ఏమంటున్నాడో అర్థమై చూస్తావేంట్రా చెప్పు నాన్నగారు అడుగుతున్నారు కదా అని అంటాడు. ప్రణవ్కి ఏం చెప్పాలో అర్థం కాక దీక్ష వైపు చూస్తాడు. దీక్ష వీడు మా అమ్మకి భయపడి సైలెంట్ గా ఉంటున్నట్లున్నాడు, నేను కూడా సైలెంట్ గా ఉంటే మా లవ్ గురించి చెప్పడానికి మళ్ళీ ఛాన్స్ ఇక రాకపోవచ్చు అని. అమ్మా ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నారు, భార్గవి ఏం అవడం ఏంటే, పెళ్లి కావాల్సిన పిల్లవి ఎలా పరాయి మగలతో రాసుకుని పూసుకుని తిరిగితే నీకు పెళ్ళవుతుందా అంటుంది. దీక్ష అమ్మా ఎలాగో నువ్వు పెళ్లి గురించి అడగవు కాబట్టి చెప్తున్నాను, నేను ప్రణవ్ని ప్రేమిస్తున్నా, పెళ్ళి అంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను అంటుంది. భార్గవి కోపంగా దీక్షని లాగిపెట్టి కొడుతుంది. ఒక్కసారిగా సుమతి భార్గవి పెళ్లి కావాల్సిన పిల్ల మీద అలా చేసుకోవచ్చా, నీకు అసలు బుద్ధుందా అంటుంది దీక్షని దగ్గరికి తీసుకుంటూ. భార్గవి నా బుద్ధి బాగానే పనిచేస్తుందక్క, దీని బుద్ధి పెడదారి పెట్టింది, ప్రపంచంలో ఎవరూ లేనట్లు పోయి వీణ్ణి ప్రేమించింది. కృతి ప్రణవ్ అన్నయ్యకు ఆస్తి లేకపోవచ్చు కానీ చాలా మంచి మనసుంది, దీక్షని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వాళ్ళను దూరం చేయొద్దు అత్తయ్య ఒప్పుకోండి అంటుంది కృతి. మరి ఒప్పుకుంటుందా, ఏం జరుగుతుందో అనేది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే లైక్ చేసి స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.